10 రోజులుగా జరుగుతున్నటువంటి ఉత్కంఠకు తెరపడింది. బండి భగీరథ్ పోక్సో కేసులో పోలీసుల ముందుకొచ్చారు. తర్వాత మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరిస్తే 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. సో, చర్లపల్లి జైలుకు బండి భగీరథ్‌ను తరలించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ వెనక ఇటు పోలీసులు వర్సెస్ అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఈ ఈ వీళ్ళిద్దరిది డిఫరెంట్ వెర్షన్ ఉంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారేమో బండి భగీరథ్‌ని అప్పాలో పోలీస్ ట్రైనింగ్ అప్పా జంక్షన్ వద్ద అరెస్ట్ చేశాం. ఆయన కారులో తప్పించుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే అరెస్ట్ చేశాము అని, అంటే మేము అతన్ని అరెస్ట్ చేశాము అని చెప్పి పోలీస్ కమిషనర్ చెబితే, ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారేమో ఒక ప్రకటన విడుదల చేశారు. నా ఇద్దరు న్యాయవాదులతో కలిపి బండి భగీరథ్ని పోలీసులకు నేనే అప్పగించాను. ఇద్దరు న్యాయవాదుల వెంటబెట్టి చట్టం ముందు అందరూ సమానమే, ఇన్ని రోజులు న్యాయవాదులు లేదు, ఈ కేసు కొట్టేస్తారని చెప్పి చెబుతూ వచ్చారు. ఇప్పుడు కూడా ఆ కేసు కొట్టేస్తారనే న్యాయవాదులు చెబుతూ ఉన్నారు. అందుకని చెప్పే ఇద్దరు న్యాయవాదులను వెంటబెట్టి బండి భగీరథ్ని పోలీసులకు అప్పగించాం. చట్టం ముందు నా కొడుకైనా సామాన్యుడైనా సమానమే అని చెప్పి బండి సంజయ్ గారి అధికారిక ప్రకటన. మరి పోలీసులేమో అరెస్ట్ చేశామంటారు, ఏనేమో లేదు లాయర్లనే పెట్టి పంపించామంటారు. బట్ అక్కడ విజువల్స్, అక్కడ ఆ పరిణామాలన్నీ కనుక చూస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి వర్షనే కరెక్ట్ ఉన్నట్లుంది. మరి ఆ వర్షనే కరెక్ట్ అయితే పోలీసులు ఒక పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని 10 రోజులుగా కూడా అరెస్ట్ చేయలేకపోయారా? అయితే ఇది పోలీసుల వైఫల్యమే అని నెట్టింట కూడా కొన్ని కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. నిజమేగా, ఇంకెవరి మీద పోక్సో కేసు నమోదైతే పోలీసులు అరెస్ట్ చేయకుండా ఊరుకోరు. ఇప్పుడు ఇంకా ఈ 10 రోజులైనా అరెస్ట్ చేయలేకపోయారు. వాళ్ళంతకు వాళ్ళు వస్తేనే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇది అఫీషియల్గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అఫీషియల్ ప్రకటన. మరి నిజం చెప్పాలి అంటే ఓవరాల్గా ఇటువంటి ఎపిసోడ్స్ అన్నీ హైదరాబాద్ పోలీసుల ప్రతిష్టను ఖచ్చితంగా దెబ్బతీస్తాయి.